సరస్వతి గనక అన్ని శుక్లమైన పదార్థాలు, తెల్లని పదార్థాలు ప్రీతి. నవనీతం దధి క్షీరం లాజాంశ్చ తిల లడ్డుకం అన్నారు ఇక్కడ. నవనీతం అంటే వెన్న, పెరుగు, పాలు, పేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డుకము. ఇక మిక్షురసం శుక్లవర్ణం పక్వగుడం మధు స్వస్తికం శర్కరా శుక్లధాన్యస్యాక్షతమక్షతం. తెల్లని చందనం కలిపిన తెల్లని అక్షతతో అమ్మవారిని ఆరాధించడం ఒకటి. అలాగే బెల్లపు పదార్థములు, మోదకములు, సైంధవము, హవిష్యాన్నము ఇవన్నీ అమ్మవారికి ప్రీతి అయినటువంటివి. యవ గోధుమలతో అంటే యవ పిండి, ధాన్య పిండితోనూ గోధుమ పిండితోనూ చేసినటువంటి పదార్థములు తల్లికి ప్రీతికరమైనవి. అరటిపళ్ళు, పరమాన్నం సఘృతం, ఆవు నేతితో కలిసిన ఆవు పాలతో వండిన పరమాన్నము. ఇది ఆవు పాలు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జెర్సీ పాలు ఆవు పాలు కావు, జెర్సీ పాలు జెర్సీ పాలే. జెర్సీ ఆవు అనరాదు, జెర్సీవే. జెర్సీ పాలకి ఆవు పాలు గుణం లేదు. జెర్సీకి పూజ చేసి ఆ గో పూజ చేసామని తృప్తి పడద్దు, తప్పది. గేదెని పూజించితే ఎంతో దాన్ని పూజిస్తే అంతే. అది గోజాతి వేరు. ఆ గోవు పాలతోనే వండాలి పాయసాన్ని. అందులో బెల్లంతో కానీ శర్కరతో కానీ వండిన తర్వాత గోఘృతం అభిగరించి నివేదన చేయాలి. ఇక నారికేళం తదదుకం అంటే కొబ్బరి, దాని యొక్క నీరు అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి. అదేవిధంగా కసేరు మూల మాద్రకం, కొబ్బరి బొండములు, కందమూలాలు, అల్లము, ఇక పక్వరంభాఫలం పండిన అరటిపళ్ళు ఇవన్నీ తల్లికి ప్రీతిపాత్రమైనటువంటివి అని చెప్పారు. అదేవిధంగా సుగంధ శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం, తెల్లని పువ్వులు, తెల్లని చందనము అమ్మవారికి ప్రీతి. అలాగే ధవళ వస్త్రములు అమ్మవారికి సమర్పించడం, శంఖము సమర్పించడము అని వర్ణిస్తున్నారు. అలాగే ముత్యాల మాల అమ్మవారికి సమర్పణ చేయాలి. ఇవన్నీ కూడా నారాయణుడు చెప్తున్నాడు. సరస్వతి ఆరాధన ఈ విధంగా ఆరాధించాలి ఆ తల్లిని అని తెలుసుకోవాలి. సరస్వతీదేవి ఆరాధన మూలా నక్షత్రాన్ని కూడా చేస్తాం కదా, అక్కడి నుంచే ప్రారంభం. త్రిరాత్ర వ్రతం అమ్మే ఆరంభం, అమ్మే అంతం వరకు మనకుంటుంది. అందుకు సరస్వతీదేవి ఫలప్రదాయిని, సిద్ధిదాయిని. ఈ తల్లి ధ్యానం ఎలా చెయ్యాలి అనే దాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క ధ్యాన పద్ధతి శాస్త్ర ప్రకారం ధ్యానం చేయాలి. మనకు తోచిన రూపాన్ని ధ్యానించకూడదు, శాస్త్రం చెప్పిన రూపాన్ని మనం ధ్యానించాలి. అమ్మ ధ్యానం ఎలా చేయాలి, వేద పద్ధతిలో ఎలా ఉన్నది అనేది నారాయణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ వర్ణన మనందరం ధ్యానంగా భావిద్దాం. ఈ వర్ణిస్తున్న స్వరూపాన్ని హృదయంలో భావన చేసి ధ్యాన ఫలాన్ని మనందరం పొందుదాం. ఈ ధ్యానమే భ్రమభంజన కారణం అన్నారు. భ్రమని పోగొడుతుంది, అజ్ఞానాన్ని పోగొడుతుంది ఈ తల్లి ధ్యానం. ఎప్పుడైనా రూపధ్యానం అనేది ఒక సైన్స్ అండి. ఒక్కొక్క దేవతా రూపాన్ని మనకు పెద్దవాళ్ళు వర్ణించారు. ఎక్కడైనా ఏకాంతంలో కూర్చుని ఆ రూపాన్ని ఒక్కసారి తలంచుకుంటే దాని ప్రభావం మన జీవితంపై, మన మనస్సుపై, మన గ్రహస్థితిపై కూడా ఉంటుంది. అందుకు రూపధ్యానం అనేది ఒక శాస్త్రం. అందుకు రూపవర్ణన అందుకు చేస్తారు. ప్రతిదానికి ఏ పారాయణ చేసినా, ఏ పూజ చేసినా మనకి ధ్యానం మొట్టమొదట, తర్వాత ఆవాహనం. స్తోత్రం చదివినా ధ్యానం, మంత్రం చేసినా ధ్యానం. అందుకు ధ్యానం ఒక శాస్త్రం. అలా ఇప్పుడు మనం సరస్వతి ధ్యానాన్ని ఎలా వర్ణిస్తున్నారు చూడండి. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం, చిరునవ్వు నవ్వుతూ ఉన్నది, మనోహరమైన స్వరూపంతో ఉన్నది. కోటి చంద్ర ప్రభాముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహం, కోటి చంద్రులు ఒకచోట ఉన్నారా అన్నంత ధవళ తేజస్సుతో ప్రకాశిస్తూ పుష్టి కలిగిన శోభాయమైన ఆకృతితో ఉన్నది. శుద్ధమైన వస్త్రమును ధరించి ఉన్నది. వీణా పుస్తకధారిణి, వీణని పుస్తకముని ధరించి ఉన్నది. ఒకటి అక్షర విద్య, ఒకటి నాద విద్య. ఈ రెండిటిని దాల్చి ఉన్న తల్లి. రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం, అనేక రత్నములతో ఏర్పాటు చేసిన ఆభరణములు శిరస్సు మొదలుకొని పాదముల వరకు ఏ ఏ అవయవముల వద్ద ఏ ఏ ఆభరణాలు ఉండాలో అవన్నీ ధరించి ప్రకాశిస్తూ ఉన్నది. ఈ తల్లిని ఆరాధిస్తూ చుట్టూ గణములున్నాయట. ఈ గణములు ఏమిటి అంటే సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభి. సరస్వతీదేవిని బ్రహ్మ విష్ణు శివులు కూడా ఆరాధన చేస్తారు. వారి వారి కార్యములు యందు కావలసిన జ్ఞానము ఆ తల్లే ఇవ్వాలి. కానీ ఎవరు ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి. కొందరు అంటూ ఉంటారు, మా పిల్లవాడికి సరస్వతీ కటాక్షం కావాలంటే. మరి తమరుకో పెద్దవాళ్ళు అయిపోయిన కనుక అక్కర్లేదు. బుద్ధున్న ప్రతివాడికి సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. బుద్ధి ఉండాలనుకునేవాడికి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. బుద్ధి ఎప్పుడు బాగుండాలిగా. అందుకు బుద్ధి బాగుండాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉండాల్సిందే. ఆవిడ బుద్ధికి అధిష్టాన దేవత. ఈ తల్లి వల్లనే సరి అయిన ఆలోచన, సరి అయిన నిర్ణయం, పైగా స్పష్టమైన జ్ఞానం మనకు కలుగుతున్నది కనుక సరస్వతీదేవిని శరణి వేడాలి. ఈ తల్లిని ప్రతి ఏడాది విశేషించి ఆరాధించాలి. ఈ తల్లికి ఇష్టమైనటువంటి తిథుల్లో పంచమి ఒకటి ప్రీతిపాత్రమైన తిథిగా చూపిస్తున్నారు.
ఈ తల్లికి సంబంధించిన మంత్రము, కవచము ఇత్యాదులన్నీ పురాణముల యందు చెప్పబడిన గురూపదేశంతో ఇవన్నీ చేయవలసినది. ఈ తల్లి దయను చెప్తూ కొన్ని విశేషములైన అంశములు చెప్తున్నారు. పూర్వం యాజ్ఞవల్కుడనే మహర్షి ఒక ఆయన ఉండేవాడు. ఆయన గురువు వద్ద వేద విద్యంతా నేర్చుకున్నాడు. కానీ ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల గురు శాపానికి గురయ్యాడు ఆయన. దానితో నువ్వు నేర్చుకున్న విద్యంతా మర్చిపోతావన్నాడు. విద్యయే ప్రధానంగా ఉండేవారు నాటి ఋషులు. విద్య వల్ల ఏదో సంపాదించాలని కాదు, విద్యనే సంపాదించాలనుకునే వాళ్ళు. అది తెలుసుకోండి. ఇక్కడ మనకు ప్రస్తుతం విద్య వల్ల ఏదో సంపాదించాలి, కానీ ఋషుల లక్ష్యం విద్యనే సంపాదించాలి. ఆహారము, సంపదలు అన్ని వదిలిపెట్టి మరీ విద్యను సంపాదించేవారండి. జ్ఞాన సంపాదన కోసం అంత తప్పించిపోయారు. అందుకే ఈ దేశం పేరు భారతదేశం. భా అంటే జ్ఞానము, జ్ఞానముపై మక్కువ కలిగిన వారు భారతీయులు. ఇప్పుడు మనం భారతులమో ధనరతులమో ఈశ్వరుడికి ఎరుక. మొత్తానికి భారతీయ ఋషులందరూ కూడా జ్ఞానం కోసం తప్పించిపోయేవారు. అలాంటిది ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళు నేర్చుకున్న విద్యంతా మర్చిపోతావంటే అంతకంటే నష్టం మరొకటి ఏముంది? ఏడుపు వచ్చిందిట. సూర్యమండలాన్ని చూస్తూ అమ్మవారిని ఉద్దేశించి ఏడ్చేట్టది. ఎందుకంటే ఆవిడ సూర్యమండలంలో ఉంటుంది కదా, భానుమండల మధ్యస్థ. ఆ మండలం చూసి ఆయన దుఃఖపడుతూ విద్యంతా కోల్పోయేనే అని బాధపడుతుంటే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే. ఆ సూర్యమండలం వేదమయం గనక ఆ వేదమయమైన సూర్యమండలంలో ఒక్కసారిగా ఆ వేదమయీ అయిన జగదంబ సాక్షాత్కరించింది. సూర్యమండలంలో ఆ సరస్వతీదేవి సాక్షాత్కరించి ప్రేరేపణ కలిగించితే ఆ సూర్యుని ద్వారా ఆ సరస్వతి కృప లభించి యాజ్ఞవల్కునికి మర్చిపోయిన వేద విద్య రావడమే కాకుండా ఇంకా ఎక్కడా భాషించని వేద రహస్యములు ఆయనకు భాషించేట. అక్కడ ఆ సూర్యమండలంలో అమ్మవారిని ధ్యానిస్తూ యాజ్ఞవల్కుడు చేసిన సరస్వతి స్తుతి మనకి దేవీ భాగవతంలోనూ బ్రహ్మవివర్త పురాణంలో కూడా కనబడుతుంది. యాజ్ఞవల్క్య కృత సరస్వతీ స్తుతి చాలా విశిష్టమైనటువంటిది. అది ఏది చేతనైనా చేత కాకపోయినా అమ్మ నామాలు మర్చిపోకుండా చేయగలిగితే చాలు. శారదా, తేట తల్లి అని అర్థం. శారద అనే మాటకి బురదని పోగొట్టి తేటధనాన్ని ఇచ్చే ఋతువు శరదృతువు. అలాగే బురద అంటే రజోగుణ తమోగుణ వికారములు బురద. మన మనస్సులో ఎలా కలిసిపోయాయా అంటే ఈ బురద బాగా కలిసిపోయి బురద నీరులాగా అయిపోయింది మనకి. అలాంటి బురదలో దిప్పియాలి కిందకి. ఆ దింపియాలి అంటే రజోగుణ తమోగుణ వికారాలు తీసివేసి శుద్ధ సత్వగుణాన్ని భాషింపజేయాలి. అదే శరత్ అంటే. అలాంటి శుద్ధ సత్వగుణంతో అమ్మవారిని ఆరాధిస్తే అది శారదారాధ్య అంటే ఇది అర్థం అండి. అలాంటి తేట తల్లి, తేట తెల్లని తల్లి అమ్మ శారదాంబ, శుద్ధ సత్వగుణ సంపూర్ణరాలు అని చెప్పడం. అలాగే బ్రాహ్మి, బ్రహ్మ యొక్క శక్తి, జ్ఞానస్వరూపిణి. ఆవిడికి భారతి, భారతి అనగా భరత అనగా యజ్ఞాగ్ని, ఆ యజ్ఞాగ్ని యొక్క శక్తి భారతి. భారతి భరతాశ్రిత, భారతి అంటే యజ్ఞస్వరూపిణి, ఇది అర్థం. వైదికార్థములు ఇవన్నీ చెప్తున్నవి. అలాగే వాగ్దేవి, ఇవన్నీ అమ్మవారి యొక్క నామములు. ఈ నామములు చెవిలో పడితే మనం ధన్యులం. అలాగే సరస్వతి అంటే ప్రవాహ రూపిణి, ప్రసార రూపిణి. ప్రసరణము, ప్రవాహము, ఈ రెండిటికి కూడా వ్యాపకత్వం అనే అర్థం ఇది. ఒక జ్యోతిని మనం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది అంటే వ్యాపిస్తుంది. అలాగే పరమేశ్వరుని చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించిన చైతన్యానికే సరస్వతి అని పేరు. మన లోపల సరస్వతి ఉందిట, అది ఆపాదకేశాంతం వ్యాపించి ఉంది. లేకపోతే మన బ్రతుకులు నడవలేవు. పాదముల నుంచి తల వరకు మనలో ఏమిటి వ్యాపించింది? చైతన్యం. దానికి ప్రాణశక్తి అని అంటాం. అందుకే వేదం చెప్తున్నది ప్రాణశక్తి సరస్వతి. మనలో ఉన్న ప్రాణశక్తి సరస్వతి. సరస్వతి అంతర్వాహిని అని అంటారు చాలామంది. అవునండి, త్రివేణి సంగమంలో అంతర్వాహిని ఒప్పుకుంటాం. మన శరీరంలో ఆవిడే అంతర్వాహిని, ఇది తెలుసుకోవాలి. మనలో ప్రాణశక్తిగా నిరంతరం ప్రవహిస్తోంది. ఇది గ్రహించవలసినటువంటి అంశం ఇది. అలాంటి సరస్వతీదేవికి ఆ నామాలకి మనం నమస్కారం చేసుకుంటూ, ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నాకు బ్రహ్మ విద్య చెప్పవయ్యా అని అడిగట్టు. అంటే సనత్కుమారుడికి తెలియదా? ఇవి ప్రశ్నలు కాదు వేయవలసింది. ఎందుకంటే బ్రహ్మవేత్తలు ఎప్పుడు వాళ్ళ అభ్యాసం ఏమిటయ్యా, వాళ్ళ పని ఏమిటి? ఎలాగో బ్రహ్మజ్ఞానం వచ్చింది, మిగిలిన పని ఏం చేస్తారు వాళ్ళు? బ్రహ్మజ్ఞానం కలిగిన వారుట బ్రహ్మము గురించే వింటారు, బ్రహ్మము గురించే చెప్తారు, బ్రహ్మము గురించే అనుకుంటూ ఉంటారు. ఎవరైనా పెద్దలు కనిపిస్తే బ్రహ్మము గురించే చర్చిస్తారు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మమే తామై ఉన్నారు. అందుకే తదేవ చింతయతి తదేవ భాషయతి అని చెప్పినట్లుగా వాళ్ళ పని అది. అందుకు యతీశ్వరులు బ్రహ్మవేత్తల పని ఏమిటంటే బ్రహ్మచింతనము. అందుకే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా బ్రహ్మం గురించే, వీళ్ళకి తెలియదని కాదు, అదే పని. అలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇవాళ నాకు బ్రహ్మ విద్య మీరు చెప్పాలండి అన్నట్టు. సరే, బ్రహ్మదేవుడు 4 మొహాలు వాడు. ఆయన తన పుత్రుడు బ్రహ్మవేత్త సనత్కుమారుడు అడిగాడు కదా అని చెప్పాలని గొంతు సవరించుకున్నట్ట. ఒక్క మాట పలకలేదు రండి గొంతు నుంచి.
ఏం చెయ్యాలి? చెమట్లు పడుతున్నాయి, నిండు సభ. ఆ నిండు సభలో సనత్కుమారుడు వచ్చి అడిగితే చతుర్వేదములు ముఖాల నుంచి పలికించే బ్రహ్మదేవుడు నేను చెప్పలేను అంటే అంతకంటే అవమానమే ఉందండి. వెంటనే ఏం చేయాలో తోచలేదుట. ఒక్కసారి తలంచుకున్నాడు నారాయణుణ్ణి. వెంటనే కృష్ణ పరమాత్మ వచ్చేట అక్కడికి వచ్చి ఒక్కసారి మీ ఆవిడ్ని తలంచుకో అన్నట్టండి. అక్కడ అంటే సరస్వతీదేవిని ధ్యానించి ఉన్నాడు. వెంటనే ఆయన అమ్మని ధ్యానించాడు, సరస్వతిని ధ్యానించిన వెంటనే ఒక్కసారిగా పలుకులు విచ్చుకుని లోపల నుంచి జ్ఞానం వాగ్రూపంలో పెళ్ళుబుకి అంతా వివరించట. ఇప్పుడు చెప్పండి ఎవరిది నిర్వాకము? తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఒకప్పుడు అందరికీ తెలిసి పద్యం, ఇప్పుడు ఇది కూడా వేదంలా వినపడుతుంది. అంటే ఎవరికి తెలియదు అనమాట. ఆ తల్లి పలికించాలండి. ఆ తల్లి పలికిస్తోంది అని తెలిస్తే ఇంకా మన అహంకారాలు అణిగిపోతాయి. అందుకే ఆవిడ పలికించాలి. స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తాడు. ఆయన 1893లో మొట్టమొదటి షికాగో సభలో మాట్లాడాడు ఆయన. ఆ సమయంలో ఆయన ఒక్కడే భారతీయుడు, మిగిలిన వాళ్ళందరూ పాశ్చాత్యులు, ఆ మతం వాళ్ళు. పైగా భారతీయులపై చిన్న చూపు. ఏదో ఎవరో ఈయన విలువ తెలిసిన వాళ్ళు మాట్లాడించడానికి తీసుకొచ్చారని సరే మాట్లాడన్నట్టు తక్కువ సమయం ఇచ్చారు. కానీ అక్కడ అంతమంది మాట్లాడారు. కానీ ఈయన గొంతు విప్పి మాట్లాడగానే 6000 మంది శ్రోతలు ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కూడా అభినందించారట. చిత్రం ఏంటంటే 1893లో జరిగితే ఇప్పటి వరకు అమెరికాలో అంతమంది ఉపన్యాసాలు ఇచ్చాను, ఆయన ఒక్క ఉపన్యాసమే ఇప్పటికీ మారుమోగుతోంది, నిలిచిపోయింది. ఎందువల్ల అంటే ఆయన చెప్తాడు, నేను వేదికపైకి ఎక్కే ముందుగా సరస్వతీదేవిని ధ్యానించానని ఆయనే చెప్పాడు. అందుకే జ్ఞానం భాషించాలన్నా, భాషించిన జ్ఞానం భాషించాలన్నా ఆ తల్లి అనుగ్రహం కావాల్సింది. ఒకప్పుడు భూదేవి అనంతుడి వద్దకు వెళ్ళిందిట. అనంతుడు అంటే ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషం అంటే ఊరికిన 1000 పడగలు ఉన్నాయని కాదు, 1000 తలకాయలు ఉన్నాయంటే అర్థం 1000 తలకాయల జ్ఞానం ఉందని అర్థం అండి. అంత జ్ఞాని ఆయన. ఆయన వద్దకు వెళ్ళి వసుంధర అడిగిందిట, ఏమని? నాకు నువ్వు సిద్ధాంత చర్చ చెప్పు, జ్ఞాన సిద్ధాంతం చెప్పు, వేదాంతం చెప్పు అని అడిగింది. అంటే ఆయన 1000 పడగలు ఉన్నాయి కదా అని చెప్పబోయేట, ఆయనకి పలకలేదుట. ఆ సమయంలో తాను పరమేశ్వరుని ఆజ్ఞని స్వీకరించి సరస్వతీదేవి ఉపాసన చేసి ఆదిశేషువు జ్ఞానాన్ని అందించాడు. ఈ వృత్తాంతం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనందరికీ జ్ఞానములు శాస్త్రములు ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు ఆ జ్ఞానం సరస్వతీదేవి వల్ల వచ్చింది. అలాగే ఆదిశేషువు జ్ఞానదేవత. ఆ కారణం చేతనే ఆయనే పతంజలి అయ్యి మనకు వ్యాకరణ శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని, వైద్య శాస్త్రాన్ని 3 ఇచ్చాడండి. వ్యాకరణ శాస్త్రం ద్వారా మన వాక్కుని సంస్కరించేట, వైద్య శాస్త్రం ద్వారా శరీరాన్ని సంస్కరించాడు, యోగ శాస్త్రం ద్వారా మన ప్రాణశక్తిని సంస్కరించేట. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలు 3 సంస్కరించే విద్యలిచ్చి మన బ్రతుకుని చరితార్థం చేసిన మహాగురువు పతంజలి. ఆ పతంజలి ఆదిశేషువు యొక్క అవతారం కనుక ఆ పతంజలికి అంత విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సరస్వతీదేవి దయ వల్లనే వచ్చింది సుమా అని వివరిస్తున్నారు. అదేవిధంగా వ్యాసదేవుడు ఈ సరస్వతీ దయ వల్లనే వేదములను వ్యాసం చేసి 18 పురాణాలను అందించి మహాభారత భాగవత బ్రహ్మసూత్రములను అందించాడు. అయితే ఈ వ్యాసదేవునికి ఈ సరస్వతి ఉపాసన అందించిన వాడు వ్యాసునికి పూర్వమే సరస్వతి దయ వలన వాల్మీకి రామాయణాన్ని రచించగలిగాడు. ఆ వాల్మీకే వ్యాసునికి ఉపదేశించాడు. అంటే మనందరం రామాయణం భారతం చదువుకుంటున్నామంటే ఆ రెండింటికి కారణం సరస్వతీదేవి, అది మర్చిపోరాదు. పైకి సరస్వతీదేవి కొడుకే వాల్మీకి రామాయణం రాయమని ఉపదేశం చేశాడు, వ్యాసునికి భాగవతం రాయమని ఉపదేశించాడు. సరస్వతీదేవి కొడుకు ఎవరండి? నారద. వాల్మీకి రామాయణం మనం చూస్తే ఆకస్మికంగా అనుకోకుండా రామాయణం మంత్రం సిద్ధించి వాల్మీకి నోట శ్లోకం పలగ్గానే ఆయన ఆశ్రమంలోకి బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఒక మాట అంటారండి, ప్రవృత్తేయం సరస్వతి అని ఉంటుంది వాల్మీకి రామాయణంలో. అంటే సరస్వతీదేవి నియందు ప్రవర్తిస్తున్నది అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే యుగాలు గడిచినా మిగిలిపోయినటువంటి రామాయణం పుట్టింది. మొత్తం రామాయణం, భారతం ఇవన్నీ కూడా సరస్వతీదేవి వెలుగులే. పురాణములు సరస్వతీదేవి వెలుగు, మంత్రశాస్త్రములు సరస్వతీదేవి వెలుగులు, ధర్మశాస్త్రములు సరస్వతీదేవి వెలుగులు. మనం పశువుల్లా కాకుండా మానవుల్లా బ్రతుకుతూ క్రమంగా దివ్యత్వాన్ని పొంది మోక్షాన్ని పొందగలుగుతున్నామంటే దానికి కావలసిన జ్ఞానమంతా అమ్మ శారదాదేవియే. అందుకే వ్యాసదేవుని తర్వాత మళ్ళీ అవతరించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శారదాదేవిని ఉపాసన చేసి బ్రహ్మ విద్యాది దేవతగా సాక్షాత్కరింపజేసుకుని శృంగగిరి యందు ఆ తల్లిని ప్రతిష్ఠించి మనకి ఆయన అనేకములైనటువంటి భాష్య గ్రంథాలని, ప్రకరణ గ్రంథాలని, స్తోత్ర గ్రంథాలని అనుగ్రహించాడు.
అందుకు ఆ శారదాదేవికి మనం నమస్కారం చేసుకుందాం. ఈ తల్లి 3 రూపములతో ఉంటుంది అని. ఇవిడ మాతృకాదేవి అంటే అమ్మలలో గొప్పది. అమ్మ అంటే కారణమై, పోషకమై, రక్షకమై ఉన్న శక్తిని అమ్మ అంటారు. అమ్మల్లో గొప్పది ఈ తల్లి. ఇక దేవతల్లో గొప్పది, నదులలో గొప్పది అని మంత్రం ఉంది వేదంలో. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్త ఇవన్మసి ప్రశస్తి మంబనస్కృధి అన్నారు ఇక్కడ. అంబితమే, ఈ తమే అంటే ఉత్తమ అన్నట్టు సూపర్లేటివ్ డిగ్రీ. ఇది అమ్మలలో గొప్పది. నదీతమే, నదుల్లో గొప్పది. దేవితమే, దేవతల్లో గొప్పది. ఓ తల్లి, నిన్ను నమ్ముకున్నామమ్మా, నువ్వు మమ్మల్ని రక్షించు. మేము అప్రశస్తి, ఎంత ఉన్నా మాకు ప్రశస్తి రావట్లే, నువ్వు అనుగ్రహిస్తూనే విద్య వస్తుంది, వచ్చిన విద్య రాణిస్తుంది. అందుకు నీ యొక్క కృప కావాలి తల్లి అని వేదమే కీర్తించింది ఆ తల్లిని. పైగా వాజేభిర్వాజినీవతి ప్రణోదేవి సరస్వతి. ఆ తల్లి అన్నములిచ్చి పోషించాలట మనల్ని. ఎందుకంటే వాక్కు వల్లనే జీవనోపాయము, ఐశ్వర్యము, జ్ఞానం కదా బ్రతుకు తెరువు. అందుకు బ్రతుకు తెరువువై మాకు అన్నములిచ్చేదానవు నువ్వు, యజ్ఞ ద్రవ్యములిచ్చేదానవు నువ్వు అని యజ్ఞం దధే సరస్వతి చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని వేదం చెప్తున్నది. చోదయిత్రి సూనృతానం, మంచి పలుకుల్ని ప్రేరేపిస్తుంది, మంచి బుద్ధుల్ని అందిస్తుంది ఆ తల్లి. ఇంకేం కావాలండి? మంచి మాట, మంచి ఆలోచన, మంచి ఆచరణ, ఈ 3 ఇచ్చేది ఆ సరస్వతి. అందుకే ఆ శుక్లా సరస్వతిని ఉపాసన చేయాలి. ఈ తల్లి నదీ రూపం వర్ణించారు ఇక్కడ. ఈ నదీ రూపాన్ని మనకు ఋగ్వేదం వర్ణించింది, ఇతర వేదాలు వర్ణించాయి. అలాగే రామాయణంలో సరస్వతి ప్రస్తావన ఉంది. మహాభారతంలో సరస్వతి గురించి ఎంత ఉన్నదో. అసలు భారతీయ తీరంలోనే భారతీయ సంస్కృతి వచ్చిందట. ఇది విశేషమైన అంశం. అందుకు సరస్వతి నది ఒకటి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవహించేది. గంగానది కంటే ప్రాచీనమైన నది, ఇది తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీనమైన నది. పైగా దీని పరివాహక ప్రాంతం చాలా పెద్దది. ఇది మనకు పురాణాలు వర్ణించే, భారతం వర్ణించే. కానీ మన వారికి మన గ్రంథముల యందు నమ్మకం లేక ఇది ఒక కల్పిత నది అని భావన చేశారు. మిథికల్ రివర్ అని రాశారు ఏకంగా. కేవలం మైథాలజీలో చెప్పబడిందే తప్ప ఇది వాస్తవంగా లేదు అన్నారు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం శాటిలైట్ ఫోటోగ్రాఫుల వల్ల సరస్వతి నది ఒకటి ఉండేది, అంతరించింది అని ప్రస్తావన కనిపిస్తున్నది మనకి. దాని పరివాహక ప్రాంతమంతా వర్ణించారు. ఇప్పటికీ మనకు కొన్ని చోట్ల సరస్వతి కనిపిస్తున్నది. అది ముఖ్యంగా బదరీ దగ్గర ఉద్గమ స్థానం. అక్కడ హయగ్రీవ స్వామి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై వేదములు అనుగ్రహించిన చోటు. బ్రహ్మదేవుడికి వెళ్ళిన వేద విద్య అక్కడ తీర్థ రూపంలో వచ్చింది. అది సరస్వతి ఉద్గమం అక్కడ జరిగింది. కొన్ని చోట్ల సరస్వతి మనకు కనిపించట్లేదు, కానీ అక్కడక్కడ అంతర్వాహిని అంటే అంతర్ధానమైంది అంటే లోపలికి ఇంకింది అని అర్థం. కొన్ని చోట్ల అంతర్వాహినిగా గోచరిస్తుంది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతాల్లో మనకు కనబడుతున్నది. త్రివేణి సంగమంలో అంతర్వాహినిగానే ఆ తల్లి ఉన్నది. దానిపై పరిశోధనలు చేసి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం చదవడం జరిగింది. ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ అని దాని పేరు. క్రింద ఆ పేరు కూడా పెట్టారు, గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్. ఆ పుస్తకం మతపరమైన గ్రంథం కాదు, చాదస్తపు గ్రంథం కాదు, చారిత్రక గ్రంథం. దాంట్లో రాసిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం మీద ఒక తాత్వికత, ఒక దైవ భావన, ఒక ధార్మిక భావన, ఒక నాగరికత ఉన్నది అంటే అన్ని నాగరికతలకి, అన్ని తాత్వికతలకి మూలభూమి భారతదేశంలోని హిమాలయ పర్వతాలు అని వర్ణించారు. అందులో సరస్వతీ నది, అదేవిధంగా గంగా తీరము, యమునా తీరము ఇవన్నీ ప్రసిద్ధి. హిమాలయాల నుంచి ఉద్గమించిన దివ్య నదులు ఎన్నెన్నున్నాయో వర్ణిస్తూ సరస్వతి నాగరికత గురించి ఆ గ్రంథం చెప్పింది. కానీ ఆ గ్రంథం రచించింది మాత్రం అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఆయన రాశాడు. ఎవరైనా కావాలంటే ఆసక్తిగా పరిశీలించండి. కనుక సరస్వతి నది నాగరికత అంత ఉన్నది. చిత్రం ఏంటంటే మనకి శాటిలైట్ పంపించినటువంటి ఫోటోలు బట్టి తెలుస్తున్నది, ఇప్పటికి 5000 ఏళ్ల క్రితం ఈ నది ఒకటి ఉండేది, తర్వాత అంతరించిపోయింది అని. చిత్రం ఏంటంటే దేవీ భాగవతంలో చెప్పాడు, కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి సరస్వతి నది అంతరించుతుంది అని చెప్పాడు. ఆ లెక్క కానీ కడితే ఇప్పుడు శాటిలైట్స్ చెప్పిన లెక్కకి సరిగ్గా సరిపోయిందండి. అందుకే సైన్స్ డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువుతుంది. అందుకే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది. మిగిలిన ధర్మములన్నీ పింగాణి కప్పుల్లా పగిలిపోతాయి అన్నాడండి వివేకానంద. మొత్తానికి సరస్వతి నది కలి ప్రవేశించిన కొంతకాలానికి వెళ్ళిపోతుంది అనే విషయం చెప్పారు. కలవు 5,000 వర్షం స్థిత్వాచ భారతే జగ్ముస్తాచ్చ సరిద్రూపం విహాయ శ్రీహరే పదం. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వైకుంఠానికి వెళ్ళిపోతుందట. అనేక దివ్య నదులు, దివ్య తీర్థాలు కలి ప్రవేశించిన కొంతకాలానికి ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాయి. కొన్ని వెళ్ళి బదరికాశ్రమంలో తలదాచుకుంటాయి, కొన్ని వైకుంఠాది లోకాలకు వెళ్ళిపోతాయట. ఎందుకంటే పవిత్రత, యోగ్యత, తపస్సు తగ్గిపోయి భోగలాలసులు, అజ్ఞానులు,
వీళ్ళు పెరిగిపోయినప్పుడు దివ్యశక్తులు భూమి మీద నిలవలేక వెళ్ళిపోతాయి. అందులో అతి సుకుమారమైన దివ్యశక్తులు ముందు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయింది సరస్వతీదేవి. ఆమె కంటే ముందు పద్మ అనే నది వెళ్ళిపోయింది. పద్మా నది లక్ష్మీదేవి యొక్క నదీ రూపం, సరస్వతి నది. ఈ రెండు అంతరించిపోయాయి అని ఆనాడు ద్వాపర యుగాంతంలో రాశారు. అప్పటికిగా సరస్వతీ నది ఉంది. భవిష్యత్తుని చెప్తున్నాడండి. ఈ సందర్భంలోనే వ్యాసుడు కలియుగం ఎలా ఎలా మారిపోతుందో వివరిస్తున్నాడు. కలి ప్రవేశించిన దగ్గర నుంచి భారతదేశంలో అన్ని క్షేత్రాల్లోని బింబగతమైన దైవశక్తి విడిచిపెడుతుంది. నామమాత్రపు క్షేత్రములు మిగులుతాయి. అక్కడ శక్తి కేవలం నామమాత్రమే అన్నారు ఇక్కడ. అలాగని క్షేత్రాలు ఇవి సేవించవద్దని కాదు. ఇదివరకు సహజ సిద్ధంగా పొంగులు వారేది. ఇప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళి ఎంతో సాధన చేస్తే కానీ పొందలేం. కానీ మొత్తం భూమి యందు కలి ప్రభావం కనబడుతూ, కలి యొక్క దుర్మార్గం కనబడుతున్నప్పటికీ కలి ప్రభావం చేత శక్తి తగ్గని క్షేత్రములు రెండే ఉన్నాయని చెప్తోంది దేవి భాగవతం. అది మనం చూడాలి. యాని సర్వాణి తీర్థాని కాశీం బృందావనం వినా అన్నాడు ఇక్కడ. కాశీక్షేత్రం ఒకటి, బృందావనం ఒకటి. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ యాస్యంతి సార్థతాంభిశ్చ వైకుంఠమాజ్ఞయా హరేహే, వైకుంఠానికి చేరిపోతాయి. సర్వతీర్థములు అక్కడ దాగి ఉంటాయి అని వివరిస్తున్నారు ఇక్కడ. 10,000 ఏళ్లకు వెళ్ళిపోయి చెప్తున్నాడు. సాలగ్రామం కనబడదు, శివశక్తుల ఆరాధనలు కనబడదు, విష్ణు ఆరాధన కనబడదు. కలిర్ 10,000 త్యక్వా యాంతి నిజం పదం. 10,000 ఏళ్లకి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. పైగా 10,000 ఏళ్ల వరకు ఉండే ఒక మహాక్షేత్రాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. అది పురుషోత్తమ క్షేత్రం, పూరీ క్షేత్రం. అదొక దివ్యక్షేత్రం. అది కాశీ, బృందావనం, పూరి. ఈ 3 ప్రళయకాలాల్లో కూడా ఉండే క్షేత్రములని మనకి చెప్తున్నారు కనుక పురుషోత్తమ క్షేత్రాన్ని కూడా మనం ధ్యానించాలి. 10,000 ఏళ్ల తర్వాత అది గుప్తమైపోతుంది, నశించదు కూడా. జగన్నాథ క్షేత్రం చదువు. ఇక వేదోక్త కర్మలు క్రమంగా తొలగిపోతాయి. దేవపూజలు ఉండవు. దేవపూజ, దేవనామ, తత్కీర్తి, గుణకీర్తనం ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. వేదాంగ విద్యలు అంతరించిపోతాయి. తర్వాత గ్రామదేవతలు అంతరిస్తారు, వాళ్ళు కనబడరు. ఇక ఉన్నదేమిటయ్యా అంటే వ్రతములు, తపస్సులు కూడా క్షీణించిపోయి వామాచారరత సర్వే మిథ్యాహ కపట సంయుతాహ. ఇది పైగా 10,000 ఏళ్లకి తులసి ఉండదు. ఇది ఒక బాధాకరమైన అంశం చెప్తున్నారు. తులసీ రహిత పూజ భవిష్యత్ తతఃపరం. ఇక ఉండే మానవులు ఎలాంటి వాళ్ళంటే శఠాహ, క్రూరాహ, దాంభికాశ్చ, మహాహంకార సంయుతాహ, చోరాశ్చ, హింసకాహ సర్వే భవిష్యంతి తతఃపరం. అటు తర్వాత క్రమంగా శఠులు అంటే మూర్ఖులు, మూర్ఖత్వం ఒప్పుకోని మూర్ఖులు. నువ్వు మూర్ఖుడు అంటే ఒప్పుకోడు, అలాంటి మూర్ఖత్వం ఒకటి. ఒప్పుకుంటే కొంత జ్ఞానం ఉన్నట్టే కదా. కనుక క్రూరులు, హింసకులు ఉంటారు. పైగా స్త్రీ పుం భేదములు కనబడవు అన్నాడు ఇక్కడ. మర్యాదలని కలగాపులుగా అయిపోతుంది. ఇప్పుడే కనబడుతున్నాయంటే అదే విశేషం. సర్వే స్త్రీవసగా పుంసహ. ఎవరు కోపగించుకోవద్దు దయచేసి. పురుషులందరూ స్త్రీలకు లొంగి ఉంటారు, ఇళ్లలో అధికారం అంతా వాళ్ళదే అని ఇక్కడ చెప్పాడు. పైగా లొంగ తీసుకోవడంలో స్త్రీలు తర్జనై భర్త్సనై సస్వత్ స్వామినం తాడయంతి చ. తెలుగు చేస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. తర్జనై బెదిరిస్తారు, తిడతారు, అవసరమైతే అది కూడా ఉంటుంది. గృహేశ్వరీచ గృహిణి గృహీ భృత్యాది కోధమ. ఇంటికి ఇల్లాలి మహారాణి, అది శాస్త్రమే ఒప్పుకుంటుంది కాదనం. కానీ వీడు బంట అయిపోతాడు. అది పూర్వం ఏంటి, ఇంటికి ఆమె రాణి, వాడు రాజు. ఇప్పుడు వాడు బంట అనమాట. ఆమె 2 బాధ్యతలు. అందుకే భృత్యాధికో అధమహ అన్నాడు. భృత్యుడి కంటే అధమం. చేటీ దాస సమహ, డబ్బుకు పనిచేసే దాసుల్లో ఉంటాడు సుమా అక్కడ. పైగా ఏది నిర్ణయించాలన్నా ఆఖరికి మీ ఇంటికి భోజనానికి రానా అంటే మా ఆవిడని అడిగి చెప్తాననే పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ అదే. కర్తారో బలినోగేహే ఇవి ఉంటాయి. పైగా ఎవరికి అధికారం ఎక్కువ ఉంటాయి ఏంటంటే తెలుగులో సామెత ఉంది, అది ఇక్కడ చెప్తున్నాడు. ఆలి వైపు వాళ్ళు అయిన వాళ్ళు అన్నాడు ఇక్కడ. ఇంట్లో మర్యాద భార్య వైపు బంధువులకి ఉంటుంది, కానీ భర్త వైపు బంధువులకి పలకరింపులు, మర్యాదలు ఉండవు అని వివరిస్తున్నాడు. అంటే అప్పుడే కలి వచ్చేసిందనమాట అని అనుకోవచ్చు, సందేహం ఏముంది. సత్యహీన జనా సర్వే సస్యహీనాచ మేదిని. జనులందరూ సత్యహీనులు, భూమి సస్యహీనము అన్నాడు ఇక్కడ. క్రమంగా బీజములు పొల్లిపోతాయన్నాడు. ఇప్పుడే మనం చూస్తున్నాం. చూడ్డానికి ఇంత పళ్ళు, లోపల రసం ఉండదు, తింటే జబ్బులు వస్తాయి. అది మనం చూస్తున్నాం. ఎంత నిగనగలాడుతూ కనబడతాయో, సత్తు మాత్రం ఉండవు. హైబ్రిడ్ సాంకర్యం లక్షణం. అది ఏం చేస్తాం, అవే గోచరిస్తూ ఉంటాయి అన్నాడు ఇక్కడ. పైగా కాపురాలు చేసేవారికి ఒకరిపై ఒకరికి ప్రీతి ఉండదు. దంపతి ప్రీతిహీనౌచ గృహిణ సత్యవర్జిత. ఇల్లాళ్ళకి సత్యం ఉండదు. క్షీరహీనాస్తదా గావహ. ఆవులకి పాలుండవు. అంతేకాదు పుణ్యజంతు వివర్జిత. భూమి గోవులు మొదలైన పుణ్యజంతువులు లేకుండా ఉంటుంది. పైగా ఎక్కడ చూసినా అక్కడ అలీకవాదిన, కపటపు మాటలు, మాయలు పన్నేవాళ్ళు,
ధూర్తులు మోసగాళ్ళు కనబడతారు. ఆఖరికి పెద్ద గొప్ప క్షేత్రములు కూడాను సస్యహీనములైపోతే ఊసర క్షేత్రములైపోతాయి. ఇవి వివరిస్తున్నాడు క్రమంగా. పైగా భగవన్నామాన్ని అమ్ముకుంటారు సుమా అన్నాడు. అందుకే సహస్రనామార్చనకి ఎంత రేటు, అష్టోత్తర శతనామానికి ఎంత రేటు అనే కనబడే యుగం పేరు కలియుగమని దేవి భాగవతం చెప్తాను. పత్ని నా నిర్ణయో నాస్తి, ఈమె నా భార్య అని గట్టిగా అనుకోవడానికి లేదుట. ఇది నా భూమి అని గట్టిగా అనుకోవడానికి లేదు. ఎవరి ఆస్తులు నావి అనుకోవడానికి లేదు. ఎవడెప్పుడు ఆక్రమించి కబ్జా చేస్తాడో తెలియదు అంటున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది. పైగా పంచయజ్ఞ విహీనాశ్చ, విప్రులు ఎలా ఉంటారయ్యా అంటే పంచయజ్ఞములు విడిచిపెడతారు. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞములు లుప్తమైపోతాయి. అమావాస్య రాత్రులు కూడా భోంచేస్తారన్నాడు. ఆశ్చర్యపోతాం. యజ్ఞసూత్ర విహీనాశ్చ, యజ్ఞోపవీతం లేని వాళ్ళు ఉంటారు. సంధ్యా శౌచము తెలియనటువంటి వాళ్ళు తయారైపోతారు సుమా. ఇళ్లల్లో వంటలు వండేవారెవరో వివరిస్తున్నాడు అక్కడ. అశాస్త్రంగా ఉన్నటువంటి స్త్రీలు వండుతారు. పైగా రజస్వలా దోషంతో ఉన్న స్త్రీలు వండితే పురుషులు తింటూ ఉంటారు. రజస్వల స్పర్శ జరిగిన అన్నం తింటే విషం తిన్న దోషం వస్తుందని శాస్త్రం చెప్తున్నది. ఇలాంటి కలిపేసుకుని మేము షోడశి చేస్తాం, మేము చండీ చేస్తాం, మేము గణపతి చేస్తాం, రామం చేస్తాం, లలిత చేస్తామంటే మనల్ని మనం దగ్ధం చేసుకుంటున్నామని అర్థం. అందుకే పుంచలి వాగ్ధుషాజీవా కుట్టని జరజస్వల విప్రాణం రంధనాగారే భవిష్యత్ చ పాచిక. వంటలు వండేవాళ్ళు వీళ్ళు అయ్యా అన్నాడు. అన్నానా నియమో నాస్తి, అన్న నియమం లేదు. అది వచ్చింది. ఒక్క కాఫీ హోటల్ రాగానే శృంగేరిలో వెంటనే ఆ ప్రాంతం విడిచిపెట్టి తపోభూమికి వెళ్ళిపోయారు నృసింహభారతి స్వామివారు. ఎందుకంటే కలిపురుషుడి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే కాఫీ హోటల్. అది వచ్చిందా ఇంక అన్నీ తయారవుతాయి. అందుకు అక్కడ నిలబడి తింటారు. ఆ తిని అక్కడే పారేస్తారు. హరిద్వార్ తీరంలో చూడండి, అక్కడే తిని అక్కడే ఎంగిలి పళ్ళాలు. గంగలో స్నానానికి వెళ్తే తిని పారేసిన పళ్ళాలు తేలుతూ ఉంటాయి. ఎంత బాధాకరమైన అవసరం. ఎప్పుడొచ్చే ఇవన్నీ కూడా ఇలా అడ్డదిడ్డమైన తిళ్ళు తయారయ్యాక. అన్నానా నియమో నాస్తి, అన్న నియమం ఉండదు, స్త్రీ నియమం ఉండదు. ఫలానా స్త్రీని వివాహం ఆడాలి, ఫలానా స్త్రీతో కాపురం చేయాలి, ఇలా నియమాలు ఉండవు. ఆశ్రమాణాం జనానాచ్చ సర్వే మ్లేచ్ఛాః కలయుగే. వేదరహిత ధర్మమే మ్లేచ్ఛం అంటే. మొత్తం మ్లేచ్ఛమే వ్యాపించి ఉంటుంది సుమా. మొత్తం కలిగి ఉన్నప్పుడు సర్వం మ్లేచ్ఛమయం జగత్. మొత్తం మ్లేచ్ఛ అలంకరణ, మ్లేచ్ఛ వస్త్రధారణ, మ్లేచ్ఛ భాష. శాస్త్రములు ఏవయ్యా అంటే మ్లేచ్ఛ శాస్త్రాహ. ప్రతివాడు మ్లేచ్ఛ శాస్త్రములే చదువుతూ ఉంటారు సుమా. అందుకని వైదిక ధర్మశాస్త్రములు చదవరు. ఇవి వివరించారు మొత్తం. పైగా విప్రులు చాలా అన్ని విధాల దెబ్బతింటారు. వేదాల్ని అమ్ముకునేవారు తయారవుతారు. వేదం చదివి కూడా వేదాన్ని అమ్ముకుంటూ బతకాలని చూసేవాళ్ళ తప్ప వేదం ప్రకారం జీవించే వాళ్ళు ఉండరు. క్రమక్రమంగా వేదాలు చెప్పుకోవడానికి కూడా మిగలవు. అయితే చిత్రం ఏంటంటే ఈ కలి ఉండేది నిజానికి ఇతర యుగాలతో పోలిస్తే తక్కువ కాలమే. పాపాత్ములందరినీ ఆ యుగాల్లో కట్టకట్టి దాచిపెడతాట. కలియుగం రాగానే డంప్ చేసి పడేస్తాడు. ఇక్కడ పాప సంస్కారం అయిన తర్వాత అప్పుడు వస్తాట స్వామి. విప్రస్య విష్ణు యశః పుత్ర కల్కిర్భవిష్యతి నారాయణ కళాంశ్చ భగవాన్ బలినాం వరః. అప్పుడు నారాయణుడు విష్ణుయసుడు అనబడేటువంటి మహానుభావునికి పుత్రుడుగా ఉద్భవిస్తాడు. శంబళ గ్రామము, ఇప్పటికీ శంబళ గ్రామము హిమవత్పర్వత ప్రాంతములందు సామాన్య మానవుల దృష్టికి గోచరంగాని సిద్ధభూమిగా ఉన్నది. అంతే, ఇంకా రాలేదు కల్కి. అప్పుడు వచ్చేసేవాడు తొందరపడిపోయి వీడు కలికి వచ్చాడు, ఇంకో భగవానుడు వచ్చాడని తయారైపోతే కలి బాగా ఉందని అర్థం. ఎందుకంటే ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు అతడే కాదు, నేను కృష్ణుడిని ఒకడు తయారయ్యాడు, పౌండ్రక వాసుదేవుడని. ద్వాపర యుగం గనక ఆయన ఉన్న కాలంలో మరొకడు తయారయ్యాడే దెబ్బతిన్నాడు. కలియుగం గనక రాకుండానే ముందు వచ్చేస్తున్నారు కొంతమంది కల్కులు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కలిపురుషులే తప్ప కల్కులు కారు. కల్కి ఇంకా రాలేదు. రాబోయే కల్కి ఎప్పుడొస్తాడో ఎదురు చూడొద్దు. వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ చాలు మనకి. కలిలో స్మరించి తరించడానికి ఆ పరమాత్మ చాలు, వాసుదేవుడు. ఇంతవరకు సరస్వతీదేవి నదీ స్వరూపం ఏ విధంగా అంతరిస్తుందని చెప్తూ అక్కడి నుంచి కలి లక్షణాలని చెప్పాడు వ్యాసుడు. ఈ విధంగా భవ్యమైన సరస్వతీదేవి యొక్క ఆరాధనని వివరించి చూపిస్తున్నాడు. ఆడ తర్వాత చెప్తున్న వాటిలో భూమికి సంబంధించిన ఉపాసన కూడా చెప్పుకుందాం అనుకున్నాం. ఎప్పుడూ భూదేవికి నమస్కరించాలి. పొద్దున్న నిద్రలేస్తూనే మనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కారం చేసుకుని దిగుతాం. అంతేకాదు శ్రీ వసుధాయై నమః ఈ మంత్రం ఎప్పుడు చేసుకోవచ్చు. మనం ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ భూమికి నమస్కరించవలసింది ఇది. అయితే బీజాక్షరములతో దేవీ భాగవతంలో చెప్పినప్పటికీ అందరూ చేసుకోదగిన మంత్రముగా శాస్త్రం మర్యాదలతో చెప్తున్నది శ్రీ వసుధాయై నమః. వసుధ అనగా సంపదలను ధరించున్నది. అందుకు వసుంధర వసుధ. అలా అన్నప్పుడు అన్ని సంపదలు ఇస్తోంది భూదేవి. అందుకు వసుధాదేవిని ఎల్లవేళలా ఆరాధించుకోవాలి. ప్రత్యేకించి గృహారంభంలో, నూతన గృహప్రవేశాల్లో,
వాపీకూప తటాకాలు తవ్వేటప్పుడు. అందుకే భూమిని ఏ విధంగా బాధ పెట్టినా దండం పెడతారు మన వాళ్ళు. ఎంత గొప్ప దేశం అండి భారతదేశం. ఆఖరికి పొలం దున్నే ముందు భూమికి నమస్కారం చేయాలి, నుయ్యి తవ్వితే భూమికి నమస్కారం చేయాలి, ఇల్లు కట్టేటప్పుడు భూమి అనుమతి తీసుకుని ఆరాధన చేయాలి. ఒక్కొక్క చోట చిత్రకూటం, పంచవటి, ఇక్కడ రామచంద్రమూర్తి ఆశ్రమాలు కట్టేటప్పుడు ముందు భూమిని పూజ చేస్తాడు. శంఖ పూజ అంటే మనం శంఖం అక్కడ పెట్టడం శంఖస్థాపన అంటాం, అదొక పద్ధతి కాదనంగానే. ఖమ్ అంటే గొయ్యి అని అర్థం. ఇప్పుడు మనం తవ్వబోతున్నాం, అక్కడ చేసిన తవ్వకాలు మనకు శుభం కలిగించాలి, అందుకే శం అంటే శుభం. శుభం కలిగించే తవ్వకం చేయబోతున్నాం కనుక శంఖ. ఖమ్ అంటే గొయ్యి, లోతు అని అర్థం. శంఖానికి కూడా పేరు అందుకు వచ్చిందండి, దాని లోపల గొయ్యి ఉంటుంది, అది శం, శుభంకరమైనది, అందుకే దానికి శంఖం అని పేరు. శంఖస్థాపన అంటే చెయ్యబోయే ఖననము, తవ్వకము మనకు శుభం కలగాలి అని ఉద్దేశంతో చేసేది శంఖస్థాపన, ఇది అర్థం. అందుకు భూదేవిని ఆరాధించే పద్ధతులు ఇవన్నీ కూడా. ఈ భూమి పూజలు ఎప్పుడెప్పుడు చేయాలి అంటే నూతన గృహారంభంలో, గృహప్రవేశంలో, వాపీ కూప తటాకముల యొక్క ఆరంభంలోని, అదేవిధంగా వ్యవసాయ పనుల్లోని మనం భూమిని ఆరాధించాలి. ఒక్క 3 రోజులు మాత్రం భూమిని ఆరాధించరాదు, ప్రధానంగా చెప్తున్నారు. అదేమిటి అంటే సూర్యుడు ఆర్ద్రా నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నప్పుడు 3 దినముల 20 గడియల కాలం అంబువాచి అని అంటారు. ఆ సమయంలో భూమిని ఆరాధించకూడదు. ఆ సమయం భూమికి రజస్వలా దోషం ఉంటుందట. అంటే రజస్వలా దోషం భూమికి, వృక్షాలకి చాలా ఉంటుంది. ఆ సమయంలో దేవతలు ఆ ప్రాంతానికి రారు. అందుకే రజస్వలా దోషం ఆక్రమించినప్పుడు దేవతలు, పితృదేవతలు రారు, మంత్రశక్తులు పనిచేయవు. అందుకే ఏ ఇంట్లో దేవతల ఆరాధన, పితృదేవతల ఆరాధన, అతిథి అభ్యాగతం జరుగుతాయో ఆ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కలపరాదు, అది చెప్తున్నారు ఇక్కడ. ఆలోచిస్తే విజ్ఞానం, ఆలోచించకపోతే అజ్ఞానం, అజ్ఞానాన్ని విజ్ఞానం అనుకునే కాలం పేరే కలియుగం. మరి ఏం చేస్తాం? భూమి యందు ఉంచకూడనివేవో చెప్తున్నాడు, ఇవి కానీ ఉంచితే భూదేవి శపిస్తుంది. ఈ బరువు తట్టుకోలేదుట. ముక్తాం శుక్తిం, ముత్యాన్ని, అలాగే విష్ణు విగ్రహం కానీ సాలగ్రామం కానీ నేల మీద పెట్టరాదు. శివలింగం శివాం తథా, శివలింగాన్ని, దేవతా విగ్రహాల్ని, అలాగే శంఖము, దీపము, యంత్రము, రత్నములు, యజ్ఞోపవీతము, పువ్వులు, పుస్తకం నేల మీద పెట్టరాదు. తులసీదళం నేల మీద పెట్టరాదు. జపమాల నేలకు తగలరాదు. చేసిన జపమంతా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. పుష్పమాల, కర్పూరము, బంగారం, గోరోజనము, చందనము, సాలగ్రామం, వీటిని నేను భరించలేను అందుటి భూదేవి. భరించలేను అంటే అర్థం ఏంటి? పవిత్ర వస్తువులు వాటలా పెట్టరాదు అని వివరించారు. పైగా అలా పెడితేట కాలసూత్రం అనే నరకానికి వెళతారు అని వివరించారు ఇక్కడ. ఇవన్నీ చెప్తూ మనం పాటించవలసిన ప్రధానమైన అంశములుగా పనికొస్తాయని చెప్పడం జరిగింది. ఆడ తర్వాత మనం చెప్పుకుంటున్నది లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ఈ ఆరాధన గురించి చెప్తూ లక్ష్మి అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ఈ లక్ష్మి 2 రూపాలతో ఉందిట. విష్ణువు 2 రూపాలవగానే లక్ష్మి 2 రూపాలైంది. విష్ణువు చతుర్భుజుడిగా వైకుంఠంలో, ద్విభుజుడిగా గోలోకంలో ఉన్నట్టు. అప్పుడు లక్ష్మి ఆ ద్విభుజాలతో రాధాదేవిగా కృష్ణుడితో గోలోకంలో ఉన్నది. ఆ లక్ష్మి చతుర్భుజాలతో చతుర్భుజుడైన విష్ణువుకి వైకుంఠంలో మహాలక్ష్మిగా, నిత్యలక్ష్మిగా ఉన్నది.